ఆదిశంకర భగవత్పాదులు వారు మనకు అనుగ్రహించిన సౌందర్య లహరి 100 శ్లోకాల గుచ్ఛం. అయితే 100 శ్లోకాలు ముఖ్యమైన అందులో 27వ శ్లోకము అత్యంత అద్భుతమైన శ్లోకము. సర్వస్య శరణాగతికి సంబంధించినది ఈ శ్లోకం. అయితే అద్భుతము, నిత్య పారాయణ యోగ్యం. అమ్మ ఉపాసకులు యోగులు పూజ అనంతరము ఈ శ్లోకముతో ఆ తల్లికి సర్వస్వ శరణాగతి వేడుతారు. 27వ శ్లోకం. చెపోచల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాచ హుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మ పణతృషా సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. అంటే యన్మే విలసితం, అమ్మా నేను చేసే ప్రతి పని, నా శరీరంతో చేసే ప్రతి క్రియ నీకు పూజే తల్లి అని ఈ శ్లోకం ద్వారా ఆ తల్లిని స్తుతిస్తున్నారు. ఎలా అంటేట జపోజల్పం, అమ్మా పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూప. జపోజల్పం, జల్పం నేను మాట్లాడే మాటలన్నీ నీకు జపము లాంటివమ్మా. నీకు నేను చేసే స్తోత్రాలు నాకేమీ రాదు తల్లి, ఏదో మాట్లాడుతున్నా వాగుతూ ఉన్నా, అవన్నీ నీకు స్తోత్రాలమ్మా. జపోజల్పం ఎందుకని? వాక్కు ఇచ్చిన తల్లివి నువ్వే కాబట్టి. శిల్పం సకలమపి ముద్రావి రచన. అమ్మవారి ఉపాసకులు దశమహాముద్రలని వేస్తారట. యోని ముద్ర, కేచరి ముద్ర, త్రికండి ముద్ర, ఇట్లా. నాకు ఏ ముద్రలు రావమ్మా. శిల్పం సకలమపి ముద్రా విరచన, ఏదో చేతులు కాళ్ళు కదుపుతూ ఉంటానే, అవన్నీ నీకు ముద్రలనుకో తల్లి. ఎందుకని? చేతులలో శక్తి నీవే, నా దేహంలో అణువణువున ఉండిన చైతన్యము నువ్వే కాబట్టి నీకు ముద్రలు అనుకో. గతి ప్రాదక్షిణ్య, నేను నడిచే నడకలన్నీ నీకు ప్రదక్షిణమ్మా. మసనాజ్యాహుతి విధి, నేను భుజించే ప్రతిదీ నీకు నైవేద్యం అనుకో. ప్రణామ సంవేశ సుఖమఖిల మాత్మార్పణ దృచ సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. అంటే ఏ ఉపాసకుడైతే జపోజల్పం, అమ్మ పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూప, తల్లి ఇచ్చిన శక్తి వల్లే మాట్లాడగలుగుతున్నాను, నేను మాట్లాడే ప్రతిదీ తల్లి దయే అనుకొని ఎరుక కలిగి ఉంటాడో అతను మాట్లాడే ప్రతి మాట మంత్రమయి స్తోత్రమయి ఆ తల్లిని చేరుతుందిట. శిల్పం సకలమపి ముద్రా విరచన, చేతులలో బాహుశక్తి ఆ తల్లే అని గ్రహించిన వాడు చేసే ప్రతి పని కూడా ముద్రల కిందే అమ్మా. గతి ప్రాదక్షిణ్య, ఆ తల్లి ఎక్కడ లేదు, భూస్వరూపంలో ఉంది, అన్నిట ఉన్నది ఆ తల్లి శక్తే అని తెలిసిన వాడు నడిచే ప్రతి నడక కూడా ఆ తల్లికి ప్రదక్షిణం అవుతుందట. ఎందుకని? నడుస్తూ కూడా అతను సర్వమంగళని జపిస్తూ ఉంటాడు. జపో జల్పం స్తోత్రం ఆ తల్లిది చేస్తాడు. శిల్పం సకలమపి ముద్రా విరచన, తల్లి ఇచ్చిన చేతులతో తల్లిని అర్చిస్తూ ఉంటాడు. ఆ తల్లి నురిచిన కుంకుమ దిద్దుతాడు. ఆ తల్లి పాదాలను ఊహించుకుంటూ పసుపు రాస్తాడు. ఆ తల్లి త్రివళి విద్య అయిన కంఠాన్ని తలుచుకుంటూ గంధం రాస్తూ ఉంటాడు. కాబట్టి చేతులతో చేసే ప్రతి పని ఆ అమ్మకి ముద్రలు అవుతాయట. నడిచే నడక అంతా ప్రదక్షిణం అవుతుంది. అయితే అమ్మవారిని లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు అన్నద వసుధ మహాగ్రాస అని వర్ణించారు. ఆ తల్లిని శాకంబరిగా కూడా వర్ణిస్తారు. అంటే ఆ తల్లి ఇచ్చిన వల్లే మనము భుజిస్తున్నాము అని ఎరుక కలిగిన వాడు తను తినే ప్రతిదీ ఆ తల్లికి నైవేద్యం అనుకొని తల్లి అనుగ్రహించిన ప్రసాదం అనుకొని భుజిస్తే ఆ ప్రతిదీ కూడా అమ్మ శక్తితో నిండి ఉంటుందట ఆహారం. మన పెద్దవాళ్ళు తెలియకుండా కొన్ని మనకు అర్థం కాకపోయినా జఠరాగ్ని మండుతున్నది, కొంచెం దాని కడుపులో ఏదన్నా వెయ్యి అనేవాళ్ళు. అంటే
స్వాదిష్టాన చక్రము, అగ్నితత్వంతో కూడిన స్వాదిష్టానం ఉన్న దాంట్లో, అంటే మనం భుజించే ప్రతిదీ కూడా అగ్ని రూపంలో ఉన్న దేవతకి అర్పించే హవిస్సులాగా ప్రసాదంలాగా తీసుకుంటామట. ఇట్లా ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మార్పణ దృష్ట్యా ఎవరైతే, అట్లాని అందరికీ సాధ్యం కాదట. కొంతమంది ఉపాసకులు, యోగులు ప్రతి పనిలో, ప్రతి క్రియలో, కర్మలో ఆ తల్లిని దర్శిస్తూ ఆత్మార్పణ సమర్పణ చేసుకుంటూ ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ధ్యానిస్తారో, చేసే ప్రతి పని క్రియ ఆ తల్లికి సమర్పిస్తారో వాళ్ళు చేసే ప్రతి పని కూడా అమ్మకి సేవ అవుతుందట. తల్లి ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మార్పణ దృశ్య సాష్టాంగ దండ ప్రణామాలు చేయలేకపోతున్నానమ్మా. నేను వంగుతూ లేస్తూ ఉంటాను కదా, అవి నీకు సాష్టాంగ దండ ప్రణామాలు అనుకో. సపర్యాపర్యాయ స్తవభవతి ఎన్మే విలసితం. అతను చేసే శరీరంతో చేసే ప్రతి పని కూడా అమ్మకి సేవ అవుతుందట. ఎందుకని? ఆ ఉపాసకులకి తెలుసు అమ్మవారు క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞ పాలిని. శరీరంలో ఉన్నది ఆ తల్లే, క్షేత్రస్వరూప మా తల్లే. క్షేత్రుణ్ణి, లోపల ఉన్న ఆత్మని, శక్తిని పరిపాలిస్తున్నది ఆ తల్లి అని ఎరుక కలిగిన ప్రతి వాడి చేత క్రియ అన్నీ కూడా ఆ తల్లికి ఆత్మార్పణము సేవగా అవుతాయట. అంటే అమ్మవారి ఇచ్చిన వాక్కు పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూప. కాబట్టి ఆ ఇచ్చిన నోరుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ తల్లిని స్తుతి చేయాలట. ప్రత్యేకమైన దశమహాముద్రలు వేయలేనమ్మా తల్లి, కానీ నా చేతులతో నిన్ను సేవిస్తాను. నా చేతులు ఎప్పుడు నిన్ను అర్చించడానికే నేను చేస్తాను. నీ పేరుతో ఇతరులకి నా చేతులతో సేవ చేస్తాను అని ఎరుకగలిగిన వాడికి చేసేది కూడా సేవేట. గతి ప్రాదక్షిణ్య, ఆ తల్లి భూస్వరూపంలో ఉంది, ప్రతి చోట ఉంది అని ఎరుక కలిగి నిద్రిస్తూనే ఆ భూమాతకి దండం పెట్టుకొని, నా పాదాలు నీ నేలకి తగులుతున్నాయి తల్లి, ఆ పాపాన్ని క్షమించు, నేను నడిచే నడకలన్నీ నీ కొరకే అని ఆత్మార్పణ చేస్తే ఆ తల్లి మనము నడిచే నడకని తనకు ప్రదక్షిణగా అనుకుంటుందిట. భుజించే ప్రతిదీ ఆ తల్లికి నివేదన చేసి ప్రసాదంలాగా స్వీకరించాలట. అట్లా చేసే ప్రతి కర్మయందు, క్రియయందు జగజ్జన్ని దర్శిస్తూ ఉంటే అమ్మవారు క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞ పాలిని అతని సేవల్ని మెచ్చి కటాక్షిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో సర్వస్య శరణాగతికి సంబంధించింది ఉందిట. అంటే ఏంటి? అమ్మవారి ఉపనిషత్తుల్లో భావనోపనిషత్తు అనేది చాలా అత్యద్భుతమైనది. అమ్మవారిని భవానీ భావనాగమ్య అన్నాం. అంటే భావించిన వాళ్ళకే భవానీ దొరుకుతుందిట. అదే తల్లిని వసిన్యాది వాగ్దేవతలు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంటే అమ్మకి కావాల్సింది బాహ్యంగా ఆర్భాటాలు కాదట, నిరంతరము చేసే పనియందు అమ్మని దర్శిస్తూ కర్మయోగాన్ని అనుసరించడమే ఆ తల్లిని భావించడం చెప్తూ ఉంటారు. అయితే మనకి ఆదిశంకర భగవత్పాదుల వారి శిష్యులలో పద్మపాదులు అనే అతను అహోబిలం దగ్గరున్న అడవులలోకి వెళ్ళి ప్రశాంతంగా నృసింహస్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకుందాము అనుకుంటారట. అనుకొని ఆ అరణ్యంలోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారట. ఈ లోపల ఒక వేటగాడు అటు వెళుతూ స్వామి, దేనికోసం మీరు ఈ అడవికి వచ్చారు, దేనిని వెతుకుతూ ఉన్నారు అని అడిగితే అతను, ఆ పద్మపాదుడు ఉపాసన అహంకారం వల్ల సింహము తల, మానవ దేహము కలిసిన జంతువు కోసం వెతుకుతున్నాను అని సమాధానం ఇచ్చారట. ఆ వేటగాడు నిజమే అనుకొని నమ్మి, సరే స్వామి నేను వెతికి తీసుకొస్తాను అనుకొని ఆ రూపాన్ని ధ్యానిస్తూ అడవి అంతా తిరుగుతూ ఉంటే ఒక చోట కనిపించిందట. అప్పుడు చెట్టు లతలతో కట్టివేసి అతన్ని తీసుకొని పద్మపాదుడి దగ్గరికి వచ్చి, స్వామి తీసుకొచ్చాను చూడండి అని అంటాట. చూస్తే పద్మపాదుడు తీగలు లతలు కనిపిస్తున్నాయి తప్పితే నరసింహస్వామి దర్శనం ఇవ్వలేదట.
అప్పుడు తన తప్పుని క్షమించమని వేడుకొని ఉపాసన అహంకారంతో ఎక్కడో అడవులలో అరణ్యాలలో కూర్చొనే తపస్సు చేస్తేనే కానీ లభ్యమవడు అని ఎంత తప్పు చేశాను. చేసే ప్రతి పని ప్రతి కర్మ భగవంతుడికి అనుగ్రహిస్తే ఉన్న చోటనే కాదు తనలోనే ఉన్న దైవతత్వాన్ని గ్రహించలేకపోయాను అని ప్రార్థిస్తే ఆ లతలు తీగల మధ్య ఆ వేటగాడి ఉపాసనకి భక్తికి ఆర్ద్రతకి దయకి కట్టుబడిన లక్ష్మీ నరసింహస్వామి అతనికి దర్శనము ఇచ్చారట. అట్లా అమ్మ జపోజల్పం నీకు చేసే నేను వాగే వాగుడంతా నీకు స్తోత్రం. శిల్పం సకలమపి ముద్రా విరచన నేను చేతులు తిప్పుతూ ఉన్నప్పుడు పడేవన్నీ నీకు ముద్రలు. గతి ప్రాదక్షిణ్య నేను నడిచే నడకంతా నీకు ప్రదక్షిణ తల్లి భూదేవి భూమాత పూర్వజ వసనాజ్యాహుతి విధి మహాగ్రాస అన్నద వసుద నేను భుజించే ప్రతిదీ నైవేద్యము. నేను వంగుతూ లేస్తూ ఉన్నాను నీకు సాష్టాంగ దండ ప్రణామాలు. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని చూసావా నువ్వు ఇచ్చిన శరీరంతో నీకు ఎన్ని ఉపచారాలు చేస్తున్నానో. ఏ సేవ నీకు నచ్చితే అది స్వీకరించి నన్ను అనుగ్రహించు తల్లి అని సర్వస్వ శరణాగతి వేడడమట. అమ్మవారిని భావన చేసే కొద్దీ ఆ తల్లి భక్త సులభ అంటారు. ధర్మరాజు ప్రతిరోజు నిత్యము పూలను తీసుకొని వచ్చి కృష్ణ పరమాత్మకి పూజ చేస్తూ ఉండేవాట. ఒకరోజు భీముడిని పంపించి తోటలో ఉన్న పూలన్నీ కోసుకోనరా కృష్ణ భగవానుడికి అప్పిస్తాను అని చెప్పాట. అయితే భీముడు తోటలోకి వెళ్ళేప్పటికీ చెట్టు నిండా పూలున్నాయి. చూసి అబ్బా చెట్టు నిండా పూలున్నాయి కదా, ఈ పూలు తీసుకొని కృష్ణుడికి ఇచ్చే బదులు ఇక్కడే కూర్చొని కృష్ణార్పణం అనుకుంటే ఆయన స్వీకరించడా, సర్వాంతర్యామి అనుకొని ఆ చెట్టు దగ్గర కూర్చొని ఒక్క నిమిషం కృష్ణుడు తెలుసుకొని కృష్ణార్పణం అన్నమాట. వెంటనే కృష్ణుడు స్వీకరించాడు ఆ పూజని. అప్పుడు భీముడు మళ్ళీ లోపలికి వచ్చి చూసేప్పటికీ ధర్మరాజు పూజ చేస్తున్న కృష్ణుడి విగ్రహం నిండా పూలు అలంకరించబడి ఉన్నాయట. అంటే మనోవాక్కాయ కర్మల ద్వారా త్రికరణ శుద్ధిగా జగజ్జనని చేసే ప్రతి పని యందు దర్శించడమే సర్వస్వ శరణాగతి అని చెబుతూ ఉన్నారు. రామకృష్ణ పరమహంస మందార పూలను తీసుకొని కాళీమాతను సేవిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆయన మందార చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన తలపులో తనువులో ఆత్మలో దేహంలో కాళీతత్వాన్ని నింపుకున్న ఆయన రామకృష్ణ పరమహంస. ఆయన కలకత్తా కాళీ అమ్మవారి గుడి బయట పడుకొని ఏడుస్తూ ఉండేవాళ్ళట. అమ్మా 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 కాళీ అని. చూసేవాళ్ళు ఏంటో పిచ్చోడో ఏమో అనుకునేవాళ్ళట. రామకృష్ణ పరమహంస ఎందుకు పిలిపిస్తూ ఉండేవాళ్ళు, నా జీవితంలో ఒక రోజు అయిపోయింది, ఆ జగజ్జనని దర్శనం కాలేదే అని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళట. అయితే రామకృష్ణ పరమహంస మందార పూలన్నీ సేకరించి కాళీమాతకి పూజించేవాళ్ళట. ఒక్కొక్కసారి చెట్టు నిండా మందార పూలు ఉన్నప్పుడు ఆయన చెట్టుని దర్శించడానికి వెళితే మందార పూలన్నీ మాలగా వేసుకున్న కాళీమాత రామకృష్ణ పరమహంసకి ఆ చెట్టుల్లోనే దర్శనిచ్చేవాళ్ళట. అక్కడే కూర్చొని కాళీని ఉపాసించి వచ్చేవాళ్ళట. అంటే ప్రతి చోట అణువున నిండి ఉన్న పరమాత్మ తత్వాన్ని గ్రహించి తలపులో తనువులో ఆత్మలో నింపుకొని సర్వస్వ శరణాగతి వేడాలి అని ఆదిశంకర్ భగవత్పాదుల వారు ఈ 27వ శ్లోకం ద్వారా మనకి అందజేస్తూ ఉన్నారు. అంటే మనము మాట్లాడే ప్రతి మాట చేత క్రియ ఆ తల్లి కర్మాది సాక్షిని కర్మలు చేస్తూ ఉంటేట చూస్తూ ఉంటుందిట. కారయిత్రి చేయించేది ఆ తల్లే, కర్మఫలప్రద చేసిన కర్మలకి ఫలితాన్ని ఇచ్చేది ఆ తల్లే అని ఎరుక కలిగిన వాళ్ళు తన చేతలతో వాక్కుతో అమ్మ ఇచ్చిన క్షేత్రముతో తల్లిని దర్శిస్తూ ఉంటారు అని అద్భుతమైన మణుమకుటమైన శ్లోకాన్ని ఆదిశంకర్ భగవత్పాదులు వారు మనకి అందచేశారు. దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళ కోరికలు తీర్చే చింతామణివి. పైగా
చింత అంటే కోరిక, చింతామణి అంటే కోరికలే లేని స్థితి కలిగించి మోక్షాన్నిచ్చే తల్లి ఆ చింతామణిట. సంసార పంక నిమగ్న సముద్ధరణ పండితవి అని ఈ శ్లోకానికి అర్థం.